ఈ ఇయర్ ఏషియా కప్ అయితే T20 ఫార్మాట్ లో జరుగుతుంది. సో T20 ఫార్మాట్ లో జరుగుతుంది కాబట్టి శుభ్మన్ గిల్ అయితే ఏషియా కప్ కి సెలెక్ట్ అయ్యేలా వద్ద అనేది వీడియోలో ఇద్దాం. సో చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి, శుభ్మన్ గిల్ ని వైస్ కెప్టెన్ చేస్తారు ఏషియా కప్ లో. సో ఫ్యూచర్ లో కూడా అతనే T20 కెప్టెన్ ఉంటాడు. అసలు శుభ్మన్ గిల్ ని T20 ఫార్మాట్ లో లేకపోవడమే బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఓపెనర్స్ అనేది ఫిక్స్ అయిపోయారు, సంజు శాంసన్ గానీ అభిషేక్ శర్మ గానీ. సో వీళ్ళు రాకముందు అయితే యశస్వి జైస్వాల్ అయితే మనకు మెయిన్ ఓపెనర్ గా ఉండే, రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత అతనే ఓపెనర్ అనుకున్నాం. సో అంత స్ట్రాంగ్ కంటెండర్ కే ప్లేస్ లేకుండా పోయింది టీమ్ లో. సో అలా ఉంది కాంపిటీషన్ అయితే. సో ఈ సిచ్యువేషన్ లో శుభ్మన్ గిల్ ని తెచ్చి ఇంకా కాంప్లికేట్ చేయకపోవడమే బెటర్ అనుకుంటున్నాం. ఒకసారి మన T20 ప్రెసెంట్ టాప్ 4 చూస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనర్స్ ఉన్నారు. సంజు శాంసన్ వికెట్ కీపర్ గా ఉంటాయి, ఓపెనర్ గా కూడా అటాకింగ్ ఆడతాడు కాబట్టి మళ్ళీ స్కిల్ ప్లేయర్ గా చెప్పుకోవచ్చు. అభిషేక్ శర్మ T20 లో నెంబర్ 1 బ్యాట్స్మెన్, మోస్ట్ అటాకింగ్ ప్లేయర్ అని చెప్పొచ్చు ఇండియాలో ప్రెసెంట్. సో అతను స్పిన్ బౌలింగ్ కూడా ఇస్తారు కాబట్టి ఓపెనర్ లో ఆల్రౌండ్ ఆప్షన్ ఉండడం అనేది కెప్టెన్ కి చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. నెంబర్ 3 లో చూసుకుంటే తిలక్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సెంచరీ చేసిన ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ అయిండు T20 లో. అలాగే చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు నెంబర్ 4 లో కానీ నెంబర్ 3 లో కానీ. సో అతను కూడా స్పిన్ బౌలింగ్ ఇస్తారు కాబట్టి అతను కూడా ఆల్రౌండర్ కిందకి వస్తాడు. సో అతను కూడా మల్టీ టాస్కింగ్ ప్లేయర్. ఇక నెంబర్ 4 లో సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే ఇండియన్ టీమ్ కెప్టెన్ అతను ప్రజెంట్. సో అతన్ని కూడా తీయలేం. సో టాప్ 4 కు ఇంకా కింది పొజిషన్స్ లో అయితే శుభ్మన్ గిల్ ఆడించలేం. సో అతన్ని తెస్తే టీం బ్యాలెన్స్ అవుట్ అవడమే కాకుండా ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ అయితే అవుతాయి. ఇంకా వైస్ కెప్టెన్ ఇస్తే మాత్రం టీమ్ లో ఎవరో ఒక బెస్ట్ ప్లేయర్ ని పక్కకు తీయాల్సి ఉంటది మనం. సో శుభ్మన్ గిల్ ని ఇంక్లూడ్ చేయకుండానే బాగుంటది అనుకుంటున్నాను నేనైతే T20 ఫార్మాట్. మీరేమనుకుంటున్నారు, శుభ్మన్ గిల్ ని ఇంక్లూడ్ చేయాలా లేదా ఏషియా కప్ స్క్వాడ్ లో? కింద కామెంట్ లో చెప్పండి.